హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో డే 9 గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎపిసోడ్లో అయితే నామినేషన్స్ అయితే కంటిన్యూ అయినాయి. నైట్ 12 వరకు అయితే కంటిన్యూ అయినాయి. సో మనం ఆల్రెడీ నామినేషన్ లిస్ట్లోకి ఎవరెవరు వచ్చారనే దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. షార్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. సో ఎక్స్ట్రాగా సుమన్ శెట్టి గారిని అయితే కెప్టెన్ సంజనా గారు అయితే నామినేట్ చేశారు, డైరెక్ట్ నామినేషన్. సో సో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ అని అనౌన్స్ చేశారో, తర్వాత ఫార్మాట్ కొత్తగా ఉంటుంది, చాలా చాలా బాగా ఉంటుందని అందరూ అనుకున్నారు. తర్వాత అగ్ని పరీక్ష అనే ఒక ప్రీ షో తీసుకొచ్చారు. దానివల్ల కొంతమంది సామాన్యులకు ఇది ఒక మంచి ఛాన్స్ అని నేను అనుకున్నాను. తర్వాత అక్కడ అక్కడ ఏదైతే జరిగిందో ఫార్మాట్, ఆ 2 వీక్స్ ఫార్మాట్లో అంతా 15 మెంబర్స్ వచ్చారు కదా. 15 మెంబర్స్లో నుంచి 6 అయితే మెయిన్ హౌస్కి పంపించారు. సో పర్లేదు, మంచి కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ హౌస్కి పంపించారు అనుకున్నా నేను. ఆ టైంలో నాలాగనే అందరూ అదే అనుకొని ఉంటారు. సో మాస్క్ మ్యాన్ చూసిన తర్వాత, మాస్క్ మ్యాన్ అంటే ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడు. సో ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఇంకా కొంచెం కంటెంట్ వస్తుంది, ఇంకా చాలా బాగుంటుంది అనుకున్నారు. మర్యాద మనిషి కొంచెం బిజినెస్ మైండ్ సెట్ కాబట్టి తన స్ట్రాటజీలు ఏమన్నా తన స్ట్రాటజీల వల్ల ఏమన్నా కొంచెం చేంజ్ వస్తుంది అనుకున్నారు. ప్రియా అయితే చాలా స్వీట్గా మాట్లాడింది అక్కడ అగ్ని పరీక్ష షోలో. దమ్ము శ్రీజ అయితే ఒక ఆ, ఈ అమ్మాయి చలాకీ అమ్మాయి, కొంచెము గలగలా మాట్లాడుతుంది. ఈ అమ్మాయి వల్ల కూడా కొంచెం షో కొంచెం హైలైట్ అవుతుందని అనుకొని ఆ, ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ టీం వాళ్ళు అయితేనేమింది, జ్యూరీ మెంబర్స్ అక్కడ ఉన్న నవదీప్ అయితేనేమింది, తర్వాత అభిజిత్, బిందు మాధవ్, వీళ్ళంతా కలిసి ఫైనల్గా లైక్ శ్రీముఖితో కలిపి, సో వీళ్ళంతా కలిపి ఒక 6 కామనర్స్ని అయితే బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. సో బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తే నేను ఎలా ఉంటుందో, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్, మనం ఆల్రెడీ చాలా మంది మాట్లాడుకున్నారు. ఎందుకంటే సెలబ్రిటీస్ కంటే కామనర్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ముందే ప్రేక్షకులకు దగ్గర అయ్యారు, వీళ్ళకి ఓటింగ్ పర్సంటేజ్ ఉంటుంది, వాళ్ళకి అప్పుడప్పుడే వచ్చారు కాబట్టి ఫస్ట్ ఇనీషియల్ వీక్స్ ఏంటంటే కొంచెం క్రూషియల్ సెలబ్రిటీస్కి. ఎందుకంటే సో టప్పున నామినేట్ అవ్వగానే టప్పున వెళ్ళిపోతారు బయటికి. ఎందుకంటే చెప్పలేము. ఇప్పుడు సృష్టిది కూడా అదే అలాగే జరిగింది. నాకేమనిపించింది అంటే కామనర్స్ కంటే సృష్టి నుంచి బాగుండు అనిపించింది కొంచెం. సో ఇలా జరిగింది కదా. ఇలా జరిగిన తర్వాత ఒక్కసారి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత మొత్తం మారిపోయిందండి. నాకు కామనర్స్ మీద ఉన్న సింపతి, కామనర్స్ మీద ఉన్న ఊ- చిన్న ఒక మూలన నాకు ఉండేదన్నమాట. కామనర్స్ గెలవాలి అనే ఒక ఇది నాకు ఉండేది. ఈ 2 రోజులు ఈ నామినేషన్ చూసిన తర్వాత, లాస్ట్ వీక్ చూసిన తర్వాత నాకు పూర్తిగా నమ్మకం పోయింది కామనర్స్ మీద. ఎందుకురా బాబు వీళ్ళు ఉన్నారు హౌస్లో, అసలుకి ఏం పని వీళ్ళకు, అసలు వేస్ట్. ఏదైనా ఎలిమినేషన్ ప్రాసెస్ ఏదైనా ఉంటే ఎలిమినేట్ చేసి ఇమీడియట్గా పిల్లల్ని పంపించేసి, వైల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని లోపలికి పంపిస్తే బాగుండు అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇవాళ నామినేషన్స్ కంటిన్యూ అయిపోయినాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే కొత్తగా ఈ నా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆల్రెడీ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లైక్ చేయండి. మీరు చేసే ఒక సబ్స్క్రిప్షన్ కానీ ఒక లైక్ కానీ నాకు నా ఛానల్ బిల్డ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. నాకు ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి బూస్టింగ్గా ఉంటుంది అనమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. నిన్న మర్యాద మనీష్ మరియు రీతి చౌదరిని నామినేట్ చేశాడు కదా, అంతతో నేను ఎపిసోడ్ అయితే క్లోజ్ అయిపోయింది. సో ఇవాళ అయితే రాము రాథోడ్ స్టార్ట్ చేశాడు. రాము రాథోడ్ రావడంతో మనకు పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తాడండి. మనకు ఆల్రెడీ ప్రోమోలో చూపించినట్టే. సో చెప్తాడు కదా, కొంచెం సిల్లీ రీజన్ అనిపించింది నాకు. రీజన్ ఏంటంటే తనతో బాండింగ్ అవ్వట్లేదు, కనెక్ట్ అవ్వట్లేదు. తినతో అంటే రాముతో మాట్లాడిన ప్రతిసారి కొంచెం సీరియస్ టోన్తో మాట్లాడుతున్నాడని పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా దానికి ఆపోజిట్గా, సో నువ్వు ఈ రీజన్ చెప్పి నామినేట్ చేస్తే నువ్వు ట్రోల్ అయిపోతావు బ్రో అన్న సెన్స్లో మాట్లాడాడు అనమాట. సో ఇదైతే పెద్ద ఫైర్ అయితే రాలేదు ఈ నామినేషన్లో, సప్పగా అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ తీసుకున్నట్టే రాము రాథోడ్ హరీష్ని అయితే నామినేట్ చేశాడు. సో హరీష్ నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే బిగ్ బాస్ పిలిచారు. నాకు బిగ్ బాస్ బిగ్ బాస్ ఒక పని చెప్పారు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని. మీరు 3-4 సార్లు అన్నారు. అంటే నాగార్జున గారు ఉన్నప్పుడు ఒక వీడియో ఇచ్చారు కదా, దాన్ని మనం సపోర్ట్ చేశాడంట రాము రాథోడ్. సో అక్కడ నాగార్జున ముందు చెప్పలేదు అనేసి, చెప్పాల్సింది కదా చెప్పలేదు అనేసి ఇప్పటికి 3-4 సార్లు అడిగారని రాము రాథోడ్ అడిగాడు అనమాట.
సో ఇక్కడ హరీష్ నాకేమనిపించిందంటే హరీష్ కు ఫీలింగ్స్ లేవా, లైక్ హరీష్ ఇలాంటోడేనా, లేకపోతే తను ఏమన్నా గేమ్ ఆడుతున్నాడా, ఏంటి ఇలా ఇలా చేస్తున్నాడు, గందరగోళం చేస్తున్నాడు. సో స్టార్టింగ్ లో ఇనీషియల్ గా ఏంటంటే వాళ్ళకి ఫుడ్ లేకపోతే నేను తిన్నని ఎమోషనల్ గా చెప్పడము, ఎవరి కోసం అయితే తన ఫుడ్ మానేశాడో వాళ్ళ మీద ఎగనిస్ట్ గా మాట్లాడడం. సో నాగార్జున గారి ముందు ఎవరైతే తనకు సపోర్టింగ్ గా మాట్లాడారు అంటే రితు చౌదరి సపోర్టింగ్ గా మాట్లాడింది. సో అంటే తన గురించి మాట్లాడలేదు, తను అంటే తనకు సపోర్టింగ్ గా మాట్లాడినట్టు కాదు, కాకపోతే తన పాయింట్ తను అక్కడ పెట్టింది అనమాట. ఆబ్వియస్లీ తనకు సపోర్టింగ్ గా మాట్లాడినట్టే అది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతమంది చేస్తున్నా కానీ తను ప్రాపర్ గా లైక్ ఎలా అంటే అలా ఉన్నాడు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. నాకేమనిపించిందంటే ఒక బిగ్ బాస్ ఫార్మేట్ అనేది నీకు నువ్వులా ఉండడం కాదు, నీకు నువ్వు నీలా ఉండటం, నీ క్యారెక్టర్ జనాలకు నచ్చేలాగా ఉండటం అన్నమాట. ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళే బిగ్ బాస్ విన్నర్ అవుతారని నాకు అనిపించింది. సో ఇక్కడైతే రాము రాథోడ్ హరీష్ ని అయితే నామినేట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రియా వస్తుందండి. సో నాకు వీళ్ళు ఈ కామనర్స్ చూసిన తర్వాత చిర్రు ఎక్కిపోయింది నాకు. ఎందుకంటే తొక్కలో గుడ్డు మ్యాటర్ ఎన్నిసార్లు తీస్తారండి గుడ్డు మ్యాటర్. ఆ గుడ్డు మ్యాటర్ ఆల్రెడీ ఆయన సారీ చెప్పాడు, ఆయన ఇంత దూరం వస్తుందని అనుకోలేదు అన్నాడు. సో నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే కామనర్స్ అందరు కలిసి భరణి గారిని, రితును, ఇమ్మాన్యుల్ను వాళ్ళే లేపుతున్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ అంతలా చేస్తున్నారు అనమాట, అలా అనిపించింది నాకు కామనర్స్. సో ప్రియా అయితే ఫస్ట్ ఫ్లోరా గారిని నామినేట్ చేస్తుంది. సో సింపుల్ రీజన్ ఏంటండి, ఫ్లోరా గారిది కూడా సింపుల్ రీజన్. తను సంజన వాడే షాంపూలు కండిషనర్ వాడింది, ఆ కండిషనర్ వాడినందుకు నామినేట్ చేశారు. సో ఇక్కడ నాకేమనిపించింది అంటే ఈ రీజన్ ఇది కాదు కదా, సో మీరు ఎందుకు తీసుకొస్తున్నారు అనిపించింది అనమాట. సో పాయింట్స్ కూడా ఏం లేవు కామనర్స్, అందరు గుంపులో ఏది చెబితే అదే చెప్పేస్తున్నారు, వాళ్ళకంటూ సొంతంగా ఏ పాయింట్స్ లేవు. సో ప్రియా పెట్టాల్సింది ఏంటి, ప్రియా ఫుడ్ మానిటర్, ఫుడ్ విషయంలో జరిగినవండి దొంగతనాలు కానీ వీటి గురించి మాట్లాడుంటే బాగుండి అనిపించింది. సో వీటి గురించి హైలైట్ చేస్తే బాగుండి అనిపించింది. బట్ అక్కడ ఫ్లోరా గారిని నామినేట్ చేశారు, తర్వాత బర్నీ గారిని నామినేట్ చేశారు. ఇక్కడైతే రచ్చ రచ్చ అయిందండి. బుర్ర తక్కువగా మాట్లాడిన అది అనిపించింది నాకు, ఎవరు మన ప్రియా. సో అంత గందరగోళం ఏంటి, నేను పాయింట్ టు పాయింట్ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆ ఎపిసోడ్ చూస్తున్నప్పుడే చిరాకేసింది నాకు. మళ్ళీ పాయింట్ టు పాయింట్ మాట్లాడుకోవడం అనేది వేస్ట్, దండగా అనిపించింది నాకు. సో ప్రియా అయితే నామినేట్ చేసింది, తర్వాత హ్యుమానిటీ గురించి అని ఏదేదో పెద్ద పెద్ద పదాలు వాడింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యుమానిటీ గురించి మాట్లాడాలంటే ప్రియా గారు మీరు పెద్దలకు ఇచ్చే గౌరవంగా మాట్లాడుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. సో ప్రియ గారి టీం ఎవరైతే ఉన్నారో, తను ప్రమోట్ చేసడానికి ఎవరైతే ఉన్నారో, అట్లీస్ట్ తనకు తెలిసేలాగా ఏదన్నా స్టంట్ కానీ తనకు తెలిసేలాగా ఏదన్నా క్రియేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే కాస్ట్యూమ్స్ పంపించేటప్పుడు కొంచెం ఇవి గుర్తు చేసేలాగా ఇలాగ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఎందుకంటే ఏదైతే అగ్ని పరీక్షలో తను బిహేవ్ చేసిందో దానికి బిగ్ బాస్ హౌస్ లో చేసే బిహేవియర్ చాలా తేడా ఉంది. అక్కడ స్వీట్ గా మాట్లాడింది, ఇక్కడ మాట్లాడుతుంటేనే ఇరిటేషన్ వస్తుంది అనమాట. ఆ లెవెల్కి వెళ్ళిపోయారు. సో అనిపించింది నాకు. తర్వాత పాయింట్స్ అన్ని 3-4 పాయింట్లు చెప్పింది, ఆ పాయింట్స్ అన్ని వేస్ట్, మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అనమాట. తర్వాత రితు వస్తుంది. ఇక్కడ రితు హరీష్ ని అయితే నామినేట్ చేస్తుంది. హరీష్ గారికి అయితే క్లియర్ గా పాయింట్స్ చెప్తుంది. ఇక్కడ నాకేమనిపించింది అంటే రితు హరీష్ కు పాజిటివ్ గా చెప్పడానికి ట్రై చేసినా కానీ హరీష్ అయితే వినలేదండి. ఎందుకంటే ఫుడ్ విషయం తీసుకొచ్చింది. ఎందుకంటే మీరు ఇనిషియల్ గా మీరు ఇట్లా చేసినారు, మళ్ళీ అదే ఫుడ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు 1 అవర్ ఉన్నది మీ దగ్గర, మీరు ఫుడ్ కి ఏం గౌరవిస్తున్నారు. సో ఈ పాయింట్స్ అన్ని పెట్టిన తర్వాత హరీష్ అయితే చాలా హార్ష్ గా మాట్లాడాడు. రీతు చౌదరి కొంచెం ఎమోషనల్ అయింది. దానికి హరీష్ అయితే ఒక మాట అన్నాడండి, నాకైతే ఇక్కడ నచ్చలేదు. ఎందుకంటే మీరు ఏం ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు అనేది అన్నాడు. ఉమెన్ కార్డు తీసుకుని అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడు అనమాట హరీష్. ఇక్కడ రీతు చౌదరి అయితే రఫ్ అండ్ టఫ్ ఇచ్చి పడేసింది నాకు. అందుకే నేను తమ్మునేలో ఫైర్ సింబల్ పెట్టాను కదా. సో ఇక్కడ ఇదే అనిపించింది నాకు. రీతు చౌదరి ఏం చేసిందంటే లైక్ నేను ఏడుస్తే సింపతి కార్డు ప్లే చేస్తున్నాను అనుకుంటే మీరు అన్నం తినకుండా ఉన్నారు కదా, మీరు సింపతి కార్డు ప్లే చేస్తున్నారని టూ కూడా అనిపించింది నాకు. రీతు చౌదరి నాకు రోజుకైతే ఇంప్రూవ్ అయిపోతుందండి. తను కంటెంట్ క్రియేట్ చేస్తుంది. మేబీ తను అంటే డిమాండ్ పవన్తో కానీ పవన్ కళ్యాణ్ తోటి కానీ అది మనందరికీ తెలుసు, ఇవన్నీ అక్కడి వరకు ఆర్టిఫిషియల్గా ఉంటాయని తెలుసు. బట్ షో చూసే వాళ్ళకు కొంచెం ఉండాలి కదా, కొంచెం స్టఫ్ ఉండాలి కదా, అలాగే కంటెంట్ క్రియేట్ చేస్తుంది, తనకి ఇచ్చిన పని తను చేస్తుంది.
ఫుడ్ కోసం ఏదైనా టాస్క్లు ఇస్తే అవి చేస్తుంది. నామినేషన్ టైంలో క్లియర్గా మాట్లాడుతుంది. టూ గుడ్ అనిపించింది. జస్ట్ బెస్ట్ బిగ్ బాస్ ప్లేయర్ అనిపించింది నాకు. ఎవరు రితు చౌదరి. నెక్స్ట్ రితు ఎవరిని నామినేట్ చేసిందంటే గట్టిగా వాళ్ళ ఇద్దరి మధ్య అయితే చాలా పెద్ద గట్టిగా ఆర్గ్యూ అయింది. తర్వాత రితు గారు ఫ్లోరా గారిని నామినేట్ చేశారు. సేమ్ రీజన్, షాంపూది ఒకటి. తర్వాత బట్టల గురించి నేను ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆ బట్టలు అనేది నేను తీసుకోండే లోపే మీరు ఇలా చేసినారు అలా చేసినారు అని చెప్తుంది. సో నాకేమనిపించిందంటే ఇక్కడ నేను ఇద్దరిని తప్పు పట్టట్లేదు, బట్ ఫ్లోరా గారు ఒక్కళ్ళే బాత్రూమ్ క్లీనింగ్ చేస్తున్నారు కాబట్టి, సో ఫ్లోరా గారు తనదే బాధ్యత కాబట్టి, బట్ మీరు బట్టలు కానీ ఏవైనా కానీ ఎవరి బాధ్యత వాళ్ళదే కాబట్టి ఎవరి బట్టలు వాళ్ళు నీట్గా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో ఇక్కడైతే ఈ పాయింట్ అయితే ఇంకొక పాయింట్ మీద ఆలోచించుంటే బాగుండు అనిపించింది రితు చౌదరి. ఎందుకంటే ఆ గుడ్డు పోయినప్పుడు తను ఫైర్ అయింది కదా, తనుజ మీద మరి భరత మీద ఫైర్ అయింది కదా, ఆ పాయింట్ ఎందుకు తీసుకురాలేదు అనిపించింది నాకు రితు చౌదరి. ఇది ఒక్క పాయింటే, మిగతా పాయింట్స్ అన్ని నాకు టూ గుడ్ అనిపించింది. రితు చౌదరి చేసిన టూ గుడ్ అనిపించింది. తర్వాత సుమన్ అయితే వస్తాడు. కొంచెం మనకు సుమన్ అయితే కొంచెం అంటే పెద్ద హార్ష్గా ఏం జరగలేదు. సుమన్ అయితే చాలా సింపుల్గా చెప్పాడు. ప్రియాను మరియు మనీష్ను నామినేట్ చేశాడు. ప్రియాను వచ్చేసరికి ఫుడ్ విషయంలో ఇలా చేసింది అలా మాట్లాడింది అనేసి చెప్తాడు. తర్వాత ఇంట్లో దొంగతనం జరిగిన ప్రతిసారి నన్నే ఫస్ట్ అడుగుతున్నారు అనేసి సుమన్ ఫీల్ అయ్యానని చెప్తాడు అనమాట. తనకి ప్రియ కూడా రీజన్ ఇస్తుంది, మిమ్మల్ని అడగట్లేదండి, ఫస్ట్ కిచెన్ టీం వాళ్ళని అడుగుతున్నానంటే వాళ్ళు ఏం అనుకోలేదేమో, బట్ మీరు నన్ను అడగటము నేను ఫీల్ అయ్యానని చెప్పేసి నామినేట్ చేశాడు. సో ఇది రీజనబులే. సో ఎందుకంటే ప్రియా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది, ఎలా అంటే అలా చేస్తుంది. సో ఇదైతే రీజనబుల్. మనీష్ను కూడా సేమ్ రీజన్ తోటి నామినేట్ చేస్తాడు. మనీష్ను ఇచ్చిన రీజన్ ఏంటంటే, సో మనీష్కు ఏ బ్యాడ్జ్ ఇవ్వలేదు కదా, తను ఏ మానిటర్ కాదు. సో అతను ఇంట్లోకి వచ్చిపోయే వాళ్ళని గమనిస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ సుమన్ అంటాడు అనమాట, బ్రో నేను 2-3 టైమ్స్ నేను ఇంట్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళాలి అన్నప్పుడు మీరు నాకు ఆలోచిస్తున్నారు, ఒక దొంగను చూసినట్టు చూస్తున్నారు, నాకు అది నచ్చలేదు బ్రో, నామినేట్ చేశాడు. మనీష్ కూడా ఏం మాట్లాడలేదు, కొంచెం కామ్ గానే వదిలేశాడు, నామినేట్ అయ్యాడు అనమాట. తర్వాత సుమన్ శెట్టి తర్వాత డిమాండ్ పవన్ అయితే వచ్చాడు. నాకు ఇక్కడ డిమాండ్ పవన్ ఫ్లోరా గురించి మాట్లాడాడు, అది కూడా బట్టల విషయం మాట్లాడాడు. అది తన టాపిక్ కాదు, వేరే వాళ్ళ టాపిక్ తీసుకొచ్చి మాట్లాడాడు. ఇక్కడ డిమాండ్ పవన్ చేసిన 2 నామినేషన్లు అయితే బక్వాస్ నామినేషన్లు అనమాట. తన పాయింట్స్ లేవు, ప్రాపర్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు తన పాయింట్స్, ఇలాగ అనిపించింది నాకు. సో ఇంతటితోటి అయితే ఫ్లోరా గారిని నామినేట్ చేశాడు. తర్వాత భరణి గారిని నామినేట్ చెప్పా కదండి, గుడ్డులో నామినేషన్, గుడ్డు దొంగతనం చేసింది సంజన గారు ఏమంటూ దొంగతనం చేశారా కానీ భరణి గారిని టార్గెట్ చేశారు. అక్కడ భరణి గారిని ఎందుకు టార్గెట్ చేశారండి, లైక్ ఫస్ట్ తనుజ గారిని నామినేట్ చేయాలి, ఎందుకంటే తనుజకి తెలుసు. తర్వాత తనుజ భరణికి చెప్పింది. సో ఇక్కడ తను అయితే ఎన్నోసార్లు తను సారీ చెప్పడానికి ట్రై చేశాడు, ఎన్నోసార్లు సారీ చెప్పాడు, ఇదే టాపిక్ మీద నామినేట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే భరణి గారిని జుమ్మటి లేపేశారు, మొత్తం ఈ ఎపిసోడ్ తోటి లేపేశారు. పల్లవి ప్రశాంత్ను ఒక నామినేషన్లో మన కంటెస్టెంట్స్ అందరు లేపినట్టు, తర్వాత సీజన్ 2 తీసుకుంటే కౌశల్ను కిరీటి లేపినట్టు లేపారనమాట, జమ్మట లేపారు భరణి గారిని. బట్ తను కూడా బాగా ప్రాపర్గా డిఫెండ్ చేసుకున్నాడు, అంత అడ్డదిడ్డంగా అయితే ఆర్గ్యూ అయితే చేయలేదు భరణి. మేబీ ఏజ్ ఫ్యాక్టర్ అవచ్చు, తను సీనియర్ యాక్టర్, మరి సీనియర్ కాబట్టి తను ఆల్రెడీ అన్ని ఒడిదుడుకులు చూశాడు కాబట్టి, సో తనైతే ప్రాపర్గా డిఫెండ్ చేసుకున్నాడు అనిపించింది. డిమాండ్ పవన్ 2 రీజన్స్ అయితే నాకు ఇద్దరు నామినేషన్ అయితే నాకు నచ్చలేదు. సో ప్రాపర్గా రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తుంటే బాగుండు అనిపించింది అనమాట. నెక్స్ట్ తీసుకుంటే ఇమాన్యుయల్ మనీష్కి అయితే నామినేట్ చేశాడు. ఆ రీజన్ సింపుల్ రీజన్, నాగార్జున గారి దగ్గర మనీష్ అయితే అక్కడ నేను తప్పు చేశానని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఇమాన్యుయల్ మీరు నాగార్జున సార్ ముందు యాక్సెప్ట్ చేశారు, బట్ ఆ రోజు టాస్క్ జరిగే రోజు యాక్సెప్ట్ చేసి ఉంటే నేను ఈ రోజు కెప్టెన్ అయ్యేవాడిని, సినారియో వేరుగా ఉండేది, అంతే, అది ఒక్కటే రీజన్, ఇంకో వేరే రీజన్ లేదని చెప్తాడు. మనీష్ కూడా పెద్దగా ఆర్గ్యూ చేయలేదండి. మనీష్ వాళ్ళ కొంచెం తప్పించుకున్నట్టు బిగ్ బాస్ టీం వాళ్ళు కొంచెం ట్రిమ్ చేసి తగ్గించారా అనిపించింది. లైవ్లో చూసుకుంటే కొంచెం చాలాసేపు జరిగింది డిస్కషన్. సో ఎపిసోడ్లో అయితే కట్ చేశారు, ట్రిమ్ చేశారు, సింపుల్గా కట్ చేశారు అనమాట. తర్వాత ఇమ్మనేలా హరీష్ నామినేట్ చేశారు. చెప్పుకోవడానికే చిరాగ్గా ఉంటుందండి ఈ ఆర్గ్యుమెంట్లు, ఈ గోల, ఈ పంచాయతీలు అని. సో అదే రీజన్, నువ్వు నన్ను రెడ్ ఫ్లేవర్ అన్నావు, నేను బాడీ షేమింగ్, నేను గుండు అంకుల్ అన్నది బాడీ షేమింగ్ అంటే ఎలా ఫీల్ అయ్యావు, రెడ్ ఫ్లేవర్ అంటే నేను అలాగే ఫీల్ అయ్యాను.
తర్వాత లేడీస్, మీరు ముగ్గురు లేడీస్తో పోటీ ఏమంటారు పోటీ చేశానన్నారు కదా, ఆ పదం నచ్చలేదని చెప్తారు. చాలా చాలా అంటే చాలా ఆర్గ్యూ అయింది, చిరాకు అనిపించింది. అందుకే ఆ టాపిక్ గురించి చెప్పట్లేదు. ఒకటే టాపిక్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయిందండి. హరీష్ వీడియోలు రిలీజ్ చేయడము, తర్వాత బర్నీ గారి గుడ్డు దొంగతనము, ఫ్లోరా గారిది కండిషనర్ కలపడం. ఈ 3 టాపిక్‌ల మీదనే అరిగిన గ్రామ్ రికార్డ్ లాగానే రుద్ది, 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 రుద్ది అందరు హౌస్ మేట్స్ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. కొత్త విషయాలు మాట్లాడండిరా బాబు! ఇంకా చాలా ఉన్నాయి. కావాలంటే తీయొచ్చు. ఏదైతే హౌస్‌మేట్ అవ్వడానికి ఎవరికైతే ఆ టాస్క్ జరిగింది కదా! ఓటింగ్ టాస్క్. ఆ టాస్క్‌లో రీతు చౌదరిని కంటెస్టెంట్స్ విసిరి పడేశారు. తను అక్కడ పడింది. తర్వాత ఇమ్మాన్యుయల్, రామును, బర్నీ గారైతే నెక్ బిరుగు పట్టేసుకున్నారు. చాలా ఉన్నాయి పాయింట్స్. అవన్నీ తీయకుండా ఇక్కడ వీళ్ళేంటంటే చాలా సిల్లీగా అరిగిపోయిన రికార్డ్ లాగానే అయ్యే పాయింట్లు తిప్పి, 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 తిప్పి చేస్తున్నట్టు అనిపించింది. సో, ఇమ్మాన్యుయల్ అయితే క్లియర్‌గా చెప్పాడు. మీరు 3 రోజులు ఆలోచించుకున్నారు కదా! 3 రోజులు పాయింట్లు దొరకలేదు అంటాడు. చాలా రచ్చ అయింది దాని గురించి. సో, ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు. ఇమ్మాన్యుయల్ బార్నీ గారిని, మనీష్‌నైతే నామినేట్ చేశారు. హరీష్‌ను, మనీష్‌ను నామినేట్ చేశారు. నెక్స్ట్ బర్నీ గారైతే వస్తారు. సో, బర్నీ గారు ఏంటంటే బర్నీ గారు ప్రియాని నామినేట్ చేశాడు. సేమ్ రీజన్ ఏం లేదు. తను ఎగ్ దొంగతనం చేసినందుకు ఇంత పాయింట్అవుట్ చేశారు. రూల్స్ బ్రేక్ చేశారని చెప్పారు కదా! సో, కూల్ డ్రింక్ దొంగతనం చేసింది దాంట్లో పార్ట్ ఆఫ్ మీరు ఉన్నారు. తర్వాత సుమన్ శెట్టికి దోస ఇచ్చారు. సో, మీరు కూడా రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి మీరు నన్ను అనే అర్హత లేదని చెప్తాడనమాట. నాకు ఇక్కడ ఈ పాయింట్ నచ్చింది. ఎందుకంటే సో, ఇక్కడ మాట్లాడాలంటే సుమన్ శెట్టి మాట్లాడొచ్చు, రాము రాథోడ్ మాట్లాడొచ్చు, పవన్ కళ్యాణ్, మోస్ట్‌లీ పవన్ కళ్యాణ్ మాట్లాడొచ్చు. ఎందుకంటే వీళ్ళైతే ప్రాపర్‌గా ఉన్నారు. కొంచెం వాళ్ళ హద్దులైతే దాటలేదు. దొంగతనం చేయలేదు. ఏమీ చేయలేదనమాట. వీళ్ళు మాట్లాడిన పాయింట్ ఉంటది. కానీ ప్రియ ఆల్రెడీ చాలా సార్లు హద్దులు దాటేసింది. కానీ ఈ ఎపిసోడ్ మొత్తం మీద శ్రీజ అయితే తప్పించుకుందండి. శ్రీజకైతే నామినేషన్‌లు అవ్వలేదు. బట్ నామినేషన్‌లోకి రాకపోవడం కూడా ఒక డేంజర్. ఎందుకంటే ఎక్కువ సార్లు నామినేషన్‌లో లేకపోయినా గానీ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. తర్వాత భరణి థమ్స్ అప్ దొంగతనం దాని గురించి మాట్లాడారు కదా! భరణి వచ్చేసరికి డీమన్ పవన్ అయితే నామినేట్ చేశారు. డీమన్ పవన్ నామినేట్ చేయడానికి రీజన్ కూడా క్లియర్‌గా చెప్పేశాడనమాట. సో, డీమన్ పవన్ తర్వాత డిఫెండ్ చేసుకుంటాడు. డిఫెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చెప్తాడు, లాస్ట్ వీక్ మీరు నన్ను నామినేట్ చేసి ఫీల్ అయ్యారు కదా! మళ్ళీ మీరు కూడా నామినేట్ చేసి ఫీల్ అవుతారని చెప్తాడు. సో, భరణి చెప్తాడు, నేను అలా ఫీల్ అవ్వను అని చెప్తాడు. ఇక్కడ భరణి కావాలంటే హరీష్‌ని తీసుకురావచ్చు కానీ, బట్ భరణి చాలా స్ట్రాటజిక్‌గా వెళ్ళినట్టు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ హరీష్‌కి ఎక్కువ ఓటింగ్ పడినాయి. ఇంకొకరిని నామినేషన్‌లోకి తీసుకొస్తే కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటుందనుకున్నాడో ఏమో! అందుకని డీమన్ పవన్‌ని తీసుకొచ్చాడు. ఆ రీజన్ కూడా అంతకేం గొప్పగా ఏమి అనిపించలేదు నాకు. కావాలని తీసుకొచ్చినట్టు అనిపించింది నాకు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ డీమన్ పవన్ వచ్చేసరికి తనుజాని నామినేట్ చేస్తాడు. తర్వాత వచ్చేసరికి తనుజ తర్వాత డీమన్ పవన్ నామినేట్ చేశాడు కదా! తనుజాను ఒక్క నిమిషం. తర్వాత డీమన్ పవన్ అయితే మనం నామినేట్ చేశారు. తనుజ తీసుకురావడం అంటే భరణి గారు నామినేట్ చేసింది డీమన్ పవన్. సో, పవన్ కళ్యాణ్ అయితే భరణిని, హరీష్ గారిని నామినేట్ చేశారు. సేమ్ రీజన్, భరణి గారిని గుడ్డు దొంగతనం దాని గురించి. సో, ఇక్కడ దొంగతనం గురించే కాదు, బిహేవియర్ గురించి అని పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా చెప్పాడు. తర్వాత హరీష్‌కు పవన్ కళ్యాణ్‌కి మధ్య అయితే చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే నడిచినాయి. సో, ఇక్కడ వీళ్ళెందుకు నామినేట్ చేశారో తెలియదు హరీష్‌ని. చూద్దాం. లైక్ హరీష్ నామినేట్ చేశాడు. తర్వాత వచ్చేసరికి ఫ్లోరా గారైతే తనుజాను, డీమన్ పవన్‌ని నామినేట్ చేస్తుంది. సేమ్ రీజన్స్. డీమన్ పవన్ నామినేట్ చేయడానికి నేను అనుకోవడము, ఇందాక డీమన్ పవన్ నామినేట్ చేశాడు కదా ఫ్లోరాని, మేబీ అదే రీజన్ తోటి నామినేట్ చేసింది తను ఆపోజిట్ అని చెప్పాడు. తర్వాత వచ్చేసరికి హరీష్ భరణిని, ఇమానిని నామినేట్ చేస్తారు. ఈ చెత్త గురించి మాట్లాడుకోవాలంటే నాకు చిరాకుగా ఉందండి. అందుకే నేను స్కిప్ చేస్తున్నాను. ఎందుకంటే ఒకటే రీజన్, ఆ వీడియోల గురించి, వీటి గురించి మొత్తం ఇదే డిస్కషన్. ఇమ్మాన్యుయల్ అయితే ఇచ్చి పడేశాడు. సో, మీ దగ్గర పాయింట్ లేక మీరు మాట్లాడుతున్నారేమో. సో, గట్టిగానే ఇచ్చి పడేశాడు ఇమ్మాన్యుయల్ హరీష్‌కు. సో, ఇక్కడైతే భరణి గారికి, హరీష్‌కు, ఫ్లోరా గారికి ఎక్కువ నామినేషన్స్ వచ్చినాయి. బట్ ఆర్గ్యుమెంట్లు అయితే భరణికి, హరీష్‌కి అయితే ఎక్కువ ఆర్గ్యుమెంట్లు అయినాయి. అంటే ఫ్లోరా గారికి నామినేషన్స్ ఎక్కువ పడినా తనైతే ఎక్కువ ఆర్గ్యూ చేయలేదు. తను యాక్సెప్ట్ చేసిందనమాట.
తర్వాత శ్రీజ వచ్చేసరికి ఫైనల్గా శ్రీజ భరణికి మరియు హరీష్ వచ్చింది. అబ్బా, అయిపోయింది, వీళ్ళిద్దరిని లేపారా బాబు అనిపించింది నాకు. ఎక్కువ నామినేషన్లు అయితే వీళ్ళకే పడినాయి. సో శ్రీజ చెప్పే రీజన్లు కూడా మనకు నిన్న నాగార్జున గారి ముందు అంటుంది కదా, నాకు వేరే వేరే ఏమంటారు టాపిక్ ఉండింది నేను మాట్లాడడానికి. నేను ఏమంటారు సంజన గారికి కెప్టెన్సీ టాస్క్లో హెల్ప్ చేసినందుకు హరీష్ నన్ను అపోజ్ చేసినాడు, దాని గురించి మాట్లాడారు. అదే టాపిక్ గురించి మాట్లాడారు, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు అనమాట. సో ఇంతటితో అయితే ఎపిసోడ్ అయిపోయింది. నాకు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత చాలా హెడేక్ అనిపించిందండి నాకు. ఎందుకంటే ఒకటి రెండు మ్యాక్సిమం 3 రీజన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒకటి హరీష్ యొక్క వీడియోల గురించి, 2 బర్నీ గారు గుడ్డి దొంగతనంలో సపోర్ట్ చేసినందుకు, 3 వచ్చేసరికి ఫ్లోరా గారు కండిషనర్ కలిపినందుకు. ఈ 3 రీజన్స్ తోటి అందరినీ, ఈ 3 రీజన్స్ మ్యాక్సిమం ఈ నామినేషన్లో నడిచినాయండి. సో ఇక్కడ సిల్లీ అనిపించింది ఏంటంటే బర్నీ గారికి నాకు సిల్లీ అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ అతను సారీ చెప్పాడు, మనం ఎపిసోడ్ చూసాము, లైవ్ చూసాము, అండ్ నాకు తెలియకుండా జరిగిపోయిందని చెప్పాము. దాన్ని తీసుకురావడము అనవసరం. ఈ కామనర్స్ అందరు కలిసి అదే రీజన్తో నామినేట్ చేశారు. తర్వాత ఫ్లోరా గారిని అయితే కండిషనర్ గురించి నామినేట్ చేశారు. ఆ విషయం వచ్చేసరికి సంజన గారు. సో సంజన గారు ఏమంటారు, సంజన గారు మాట్లాడతారు కదా, వీళ్ళందరూ అదే టాపిక్ మాట్లాడడం కూడా నాకు నచ్చలేదు. ఫైనల్గా సంజన గారికి ఒక స్పెషల్ పవర్ ఉంది, కెప్టెన్ కాబట్టి డైరెక్ట్ నామినేషన్ అనేది సుమన్ గారికి వేసేస్తుంది అనమాట. అక్కడ కొంచెం అయితే ఫన్నీ క్రియేట్ చేశాడు సుమన్. పూసేయండి నాకు అంత ఓపిక లేదని చెప్తాడు. సుమన్ అయితే డైరెక్ట్ నామినేట్ అయ్యారు. సో ఇక్కడ కూడా సుమన్ని కూడా కావాల్సి తీసుకొచ్చింది సంజన అయితే నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ వస్తున్నారు కదా, లైక్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ కానీ ఒక లైక్ కానీ నా ఛానల్ బిల్డ్ అవడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. థ్యాంక్ యూ.